కాంతమ్మ, కాంతమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడున్నా అమ్మగారు? ఏం చేస్తున్నావే? ఏం లేదమ్మా, బట్టలు తీసుకొద్దామని పైకి వెళ్ళాను. అవునమ్మా, ఈరోజు కుకింగ్ ఏం చేయాలో చెప్తా అన్నారు, దాని గురించి మాట్లాడదామని పిలిచానే. ఈరోజు మా ఫ్రెండ్ వస్తుంది, సో ఒక 2-3 వెరైటీస్ చెయ్యి. సరే అమ్మా, వెజ్ నాన్ వెజ్ అన్ని చేసేస్తా. హాయ్ రూపల్, రావే ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. ఇంకా ఏంటి సంగతులు? చెప్పాలి. హౌ ఈజ్ యువర్ వర్క్? హెక్టిక్, కానీ ఏదో అలా నడిపిస్తున్నా. నీళ్లు తీసుకోండి అమ్మా. తనెవరు? తను కాంతమ్మ, మా మేడ్, చాలా మంచిది. ఈ మెయిడ్స్ తో కొంచెం జాగ్రత్తగా ఉండు, మన విషయాలన్నీ బయట చెప్పేది వీళ్ళే. మా కాంతమ్మ అలాంటిది కాదే, చాలా మంచిది. షీ ఈజ్ లైక్ అవర్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే జీతం తీసుకోదా? సరే లంచ్ చేద్దాం పట్టు. మా కాంతమ్మ వంట ఇరుగ తీస్తుంది. కాంతమ్మ, ఐటమ్స్ అన్ని తెచ్చాయి. చిన్ను బాబు, నువ్వు కూడా తిందురా. అవునే, ఈ రోజు ఏదో సూప్ చేసా అన్నావు. అవునమ్మా, చికెన్ సూప్. ముందు మీరు అదే తాగాలి. సరే తీసుకొని రా. చూస్తుంటేనే బాగుందని అర్థమవుతుందే. అందుకే డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. వావ్, సూపర్ కాంతమ్మ, సూప్ చాలా బాగుంది. ఇది సూపా? సూప్ అంటే ఎలా ఉండాలి? బాగా స్పైసీగా ఉండాలి. మాది రాయలసీమ, బాగా కారంగా ఉండాలి. ఈ సూప్ మా దగ్గర పిల్లలు కూడా తాగరు. మీకు స్పైసీ కావాలి అంతే కదమ్మా. ఇటు ఇవ్వండి, నేను మళ్ళీ చేసుకొని వస్తా. తీసుకో. స్పైసీ విషయంలో మేము అస్సలు కాంప్రమైజ్ అవ్వం. ఇదిగోండమ్మా. ఈసారైనా సరిగ్గా చేసావా? మీరే తాగి చెప్పాలమ్మా. ఎలా ఉందమ్మా? పర్లేదు, బాగానే చేసావు. అయ్యో, ఇంకొంచెం కారంగా తీసుకొస్తా, ఇవ్వండి అమ్మా. ఎందుకు పర్లేదు, నాకు ఇది చాలు. ఇంకా నేను రైస్ తినేస్తా. అలా ఎలా అమ్మా? ముందు సూప్ మొత్తం తాగాలి, దాని తర్వాత రైసు. మా కాంతమ్మ చాలా మొండిదే. ఇప్పుడు నువ్వు ఆ సూప్ ఫినిష్ చేసేదాకా అది అన్నమే పెట్టదు. దానికి అసలుకే మర్యాదలు ఎక్కువే. ముందు నువ్వు ఆ సూప్ తాగే. ఇప్పుడు ఎలా ఉందమ్మా? వాటర్ వాటర్. అయ్యో, భోజనం స్టార్ట్ చేశాక మధ్యలో నీళ్లు తాగకూడదమ్మా, బ్యాడ్ హ్యాబిట్. మీ స్టైల్లో స్పైసీగా చికెన్ కూడా చేసా, తీసుకొస్తా, తినేసి వెళ్ళండి. వద్దు, నాకు కాల్స్ వస్తున్నాయి, నేను వెళ్ళాలి. మరీ కలుద్దామే, బాయ్. పాపం, భోజనం కూడా చేయకుండా వెళ్ళింది మేడం. అది ఎప్పుడు అంతేనే, బిజీ అంటూ ఉంటది. మీరు తినండి అమ్మా, అన్ని స్పెషల్ మీకోసమే చేసా, నేను తీసుకొస్తా. అవునా, తెచ్చేసాయి, కుమ్మేద్దాం. చిన్ను, స్కూల్ కి రెడీ అయ్యావా? కాంతమ్మ, మేము వెళ్తున్నామే, నీ పని అయిపోయాక డోర్ లాక్ చేసి వెళ్ళిపో. సరే అమ్మా. హలో సుజాత, ఎలా ఉన్నావే? ఏంటి, షాప్ తీసేస్తున్నారని తక్కువ రేట్లో చీరలు ఇస్తున్నారా? నాకు అడ్రస్ పెట్టు, నేను రేపు వెళ్తా. ఈరోజు ఒక్క రోజేనా ఆఫరు? సరేలే, నేను చూస్తా. అబ్బా, పనులేమో చాలా ఉన్నాయే. మంచి చీరలన్నీ ఆఫర్లు తీసుకెళ్ళిపోతారు. ఐడియా, ముందు షాపింగ్ చేసి వచ్చి పనులు చేసుకుంటా. హలో, చెప్పండి. అబ్బా, పోయి ఈ మేడం కూడా ఇక్కడే ఉండాలా? ఎలాగైనా ఈమెను తప్పించుకొని వెళ్ళిపోవాలి. ఓకే అండి, షూర్ అండి, మెయిల్ పెట్టేస్తాను ఒక 1/2 అవర్లో. బాయ్ అండి. ఈ పర్సనాలిటీ మన కాంతమ్మలాగే ఉంది. ఈ టైంలో పని చేయకోకుండా ఇక్కడేం చేస్తుందబ్బా? ఉండు, కాల్ చేసి కనుక్కుందాం. చెప్పవే. ఎక్కడున్నావే? ఆఫీస్లో ఉన్నా. మరి మీ కాంతమ్మ ఎక్కడుంది? అది ఆఫీస్లో ఎందుకుంటుంది, ఇంట్లో పని చేసుకుంటుంది. నీ బొంద, పని ఎగ్గొట్టి ఇక్కడ షాపింగ్లు చేసుకుంటూ తిరుగుతోంది. ఏం మాట్లాడుతున్నావే? నువ్వు చూసావా? చూసా కాబట్టి కాల్ చేస్తున్నా. ఏమో కన్ఫ్యూజ్ అయినట్టున్నావే. కాంతమ్మ ఎక్కడికి వెళ్ళాలన్నా నన్ను అడిగి వెళ్తుంది. ఓకే, వీడియో తీసి పంపుతాను, అప్పుడు నమ్ముతావు. హలో
దొరికింది, ఇప్పుడు చెప్తా. మళ్ళీ ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు? చెప్పు. నేను మీ ఆఫీస్కి వస్తున్నాను, మనం ఇద్దరం కలిసి మీ ఇంటికి వెళ్దాం. ఇప్పుడు ఎందుకు ఇదంతా? మీ కాంతమ్మ ఎంత కంత్రి కాంతమ్మో వచ్చి చెప్తాను, ఆగు. ఎక్కువ ఎక్కువ, తొందరగా ఎక్కువ. ఇప్పుడు ఎందుకు ఇదంతా? నీకెందుకు ఎంత అనుమానం కాంతమ్మ మీద? అమ్మగారు ఫ్రెండ్ గారు రండి, కొంచెం నీళ్ళు ఇవ్వవే. సరే అమ్మా. అమ్మా మీకోసం సూప్ తీసుకొని రమ్మంటారా? చూపా నాకొద్దు. ఇంతకీ ఏం షాపింగ్ చేసి వచ్చావే? షాపింగ్ ఏంటమ్మా? వస్తే నువ్వు తొందరలో ఆ లాక్ తీసి బయటే పెట్టావు, నువ్వు ఇంకా యాక్ట్ చెయ్యకు. అమ్మా అక్కడ మా ఫ్రెండ్ ఆఫర్లో చీరలు ఉన్నాయంటే చూద్దామని వెళ్ళా, కానీ అక్కడ మీ ఫ్రెండ్ నన్ను చూసి భయపడి ఇంటికి వచ్చేసా. ఓ అలా అయితే నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. అమ్మా నాకు చికెన్ ఫ్రై చేసి పెట్టు, ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాం. ఏ జింగిచక జింగిచక ఇప్పుడు చేస్తా అమ్మా, 10 నిమిషాలు.